హలో ఫ్రెండ్స్, మౌనరాగం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో సర్యుని కొట్టినందుకు నందిని సీనయ్యని క్షమాపణ చెప్పు అని నందిని అమ్ములతో అంటుంది. లక్కీ తల్లిగా లక్కీ మీద జాలితో ఒక మెట్టు దిగావు. లక్కీ మామగా నేనొక మెట్టు దిగుతాను. నేను సర్యుకి క్షమాపణ చెప్పడానికి సిద్ధం. కానీ సర్యు అమ్ముడికి క్షమాపణ చెప్పమని చెప్పండి అని సీనయ్య నందినితో అంటాడు. అప్పుడు నందిని అమ్ముల వైపు చూసావా మీ నాన్న మొండితనం అని నందిని అమ్ముల వైపు చూసి అంటుంది. అప్పుడు నందిని లక్కీ వైపు చూసావా మీ మామయ్య మొండితనం అని నందిని లక్కీతో అంటుంది. నా కోడలు నీ కూతుర్ని అవమానించడం తప్పు కాదు. నా కోడల్ని నువ్వు కొట్టడం తప్పు కాదు. ఇదేనా నువ్వు కోరుకునేది, నువ్వు చేయాల్సింది అని నందిని సీనయ్య అంటుంది. నువ్వు కోరుకున్నట్టు నేను చేస్తే శ్రీమంతానికి పిలిచి నన్ను అవమానించింది ఇదేనా అని నందిని సీనయ్యని అంటుంది. అప్పుడు కనీసం నా కోడల దృష్టిలో అయినా నేనున్నానని అనిపించుకోవాలి అని నందిని సీనయ్యతో అంటుంది. నందిని లక్కీతో ఇలా అంటుంది. బాగుందమ్మా, ఇంటికొచ్చి ప్రేమగా పిలిచావు. మర్చిపోనంత మర్యాద జరిగింది. నిన్నేడిపించడానికి ఈ మాట అనడం లేదమ్మా. నువ్వు కూడా తల్లివవుతున్నావు. ఇక ఈ తల్లి ఎందుకు అనుకుంటున్నావా? పర్వాలేదమ్మా, నీకు మా అవసరం లేకపోయినా నువ్వు మాత్రం మాకు కావాలనే వచ్చాను. ఇక రామ్లే అమ్మా, వెళ్ళొస్తాం, జాగ్రత్త అని నందిని చెప్తుంది లక్కీతో. నందిని సీనయ్యతో ఇలా అంటుంది. వెళ్లే ముందు ఒక్క మాట సీనయ్య, నువ్వు చేసిన గాయాలు బయటికి కనిపించపోయినా ఎప్పటికీ పచ్చగానే ఉంటాయి అని నందిని అమ్ముల్ని చూసుకుంటూ అంటుంది. ప్రతీకారం కోసం కాదు, పరిహారం కోసం అని నందిని సీనయ్యను చూసుకుంటూ అంటుంది. అది నువ్వు వద్దన్నా జరిగి తీరుతుంది, గుర్తు పెట్టుకో అని నందిని ఫ్యామిలీ అక్కడి నుండి బయలుదేరుతారు. అప్పుడు భరత్ వాళ్ళ తాతయ్య అంటాడు కదా, జరిగింది చాలు కానీ బయలుదేరండి అని భరత్ వాళ్ళ తాతయ్య అని అక్కడ భరత్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బయలుదేరుతారు. లక్కీ అమ్ములు నీలవేణి బామ్మ బాధపడుతూ ఉంటారు. సీనయ్య లక్కీ వైపు చూసి బాధపడుతూ ఉంటాడు. నందిని బాధపడుకుంటూ వెళ్తూ ఉంటే సరియు వాళ్ళ అమ్మ సంతోషపడుతూ ఉంటారు. భరత్ వాళ్ళ తాతయ్య భరత్తో ఇలా అంటాడు. నేను ఇంటికాడ ఉన్నప్పుడే చెప్పాను, ఆ సీనయ్య అమ్ములున్న చోట ఇలాంటి ఫంక్షన్లు జరగవని అని భరత్ వాళ్ళ తాతయ్య అంటాడు. భరత్ అంటాడు కదా వాళ్ళ తాతయ్యతో, తాతయ్య ఏది తెలుసుకోకుండా మాట్లాడకు అని భరత్ అంటే, ఊరంతా తెలుసు కానీ నీకు మాత్రం తెలియదురా అని భరత్ వాళ్ళ తాతయ్య భరత్తో అంటాడు. నందిని ఫంక్షన్ లో జరిగిన దాని గురించి సీనయ్య గురించి ఆలోచించుకుంటూ బాధపడుతుంది. అప్పుడు లక్కీ గురించి, అంకిత్ గురించి, బంగారం లాంటి పిల్లల్నిచ్చి నన్నెందుకు ఇలా బాధ పెడుతున్నావని నందిని అనుకుంటుంది. నువ్వు నీ కొడుకు అమ్ముల్ని ఇలా నెత్తి మీద ప్రేమగా ఎక్కించుకోవడం వల్లనే అలా చేస్తుంది అని సరియు నందినితో అంటుంది. నిజం తెలుసుకొని ఇప్పుడు మన మీద పగపట్టి మనతో వెంటాడుతుంది అని సరియు చెప్తుంది వాళ్ళ అత్తయ్యతో. లక్కీ బాధపడుకుంటూ ఇలా అనుకుంటుంది. నేనేదనుకున్నానో చివరికి అదే జరిగింది అని లక్కీ అంటుంది. చివరికి అమ్మ నాకు గాజులు వేయకుండా ఆశీర్వదించకుండానే వెళ్ళింది అని లక్కీ అంటుంది. సీనయ్య లక్కీతో అంటాడు కదా, అమ్మా నేను తప్పు చేశానా? నాకు మాత్రం ఎవరి మీద ద్వేషం లేదమ్మా అని సీనయ్య అంటాడు. అమ్ముల్ని సరియు పైన చేయి చేసుకున్నందుకే నేను సరియు మీద చేయి చేసుకున్నాను, అంతే తప్ప నేను ఇదంతా కావాలని ఏం చేయలేదమ్మా అని సీనయ్య లక్కీతో అంటాడు. అంతకు ముందే వాళ్ళు అంతకన్నా నన్ను అంటూ ఉంటే నేను మౌనంగా ఉండిపోయాను అని సీనయ్య లక్కీతో చెప్తూ ఉంటాడు. నేను నా కూతురికి ఇచ్చిన మాటతో నేను నిలబడ్డాను, అందుకే ఎవరు ఏమన్నా నేను వినిపించుకోకుండా వెళ్లిపోయాను అని సీనయ్య చెప్తాడు. ఒక రకంగా దీనికి నేను కూడా కారణమే అని సీనయ్య లక్కీతో అంటే, మీరు అమ్ముల్ని కొట్టినందుకు సరిగానే బుద్ధి చెప్పారు మామయ్య అని లక్కీ అంటుంది. నా బాధ అంతా మా అమ్మ చేతితోటి ఏ ముచ్చట తీర్చుకోలేదనే అంతే అని లక్కీ చెప్తుంది సీనయ్యకి. సీనయ్య ఇంట్లోకి వెళ్లిపోయాక అమ్ములు లక్కీ నందిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాది. సరియు వాళ్ళ అమ్మతో అంటుంది కదా, మళ్ళేంటా మా అమ్ములు వచ్చింది అని అమ్ముల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్ములు నందినితో సైగతో ఇలా అంటుంది. లక్కీకి నువ్వు గాజులు వెయ్యి అని చెప్తుంది. అప్పుడు లక్కీ చేయి చాపుతుంది, గాజులు వేయమ్మా అని. అప్పుడు నందిని ముందడుగు వేస్తుంటే సీనయ్య గుర్తుకొచ్చి నందిని ఆగుతుంది. సరియు వాళ్ళ అమ్మ అమ్ములతో అంటుంది కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. ఇప్పుడు లక్కీని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళిద్దరిని కలిపి మళ్ళీ మార్కులు కొట్టేయాలని చూస్తుందమ్మా అని సరియు వాళ్ళ అమ్మతో అంటుంది.
అలాగే సరియు అమ్ముల్ని అలాగే అంటూ ఉంటే అమ్ములు సైగలతో ఇలా అంటుంది, నీకు సంబంధం లేదు, అది తల్లి కూతుళ్ళ సంబంధం, నీకు అవసరం లేదు అని అమ్ములు సరియుతో అంటుంది. అప్పుడు సరియు మౌనంగా ఉండిపోతుంది. అప్పుడు సరియు వాళ్ళ అమ్మ అంటుంది కదా నందినితో, నువ్వు ఇలా మౌనంగా ఉంటే ఇలాంటి మా మీద ఇలాంటి నిందలు ఎన్నో పడతాయి అని సరియు వాళ్ళ అమ్మ నందినితో అంటుంది. ఫంక్షన్ లో చెంపదెబ్బ తిన్నది నేను, నాకు కోపం ఉండదా అని సరియు బాధపడుతూ ఉంటే, మీ నాన్న కోసం నువ్వు ఎంతైనా త్యాగం చేస్తావు కదా, ఆ క్షమాపణ ఏదో నువ్వు చెప్పు అని నందిని అమ్ములతో అంటుంది. ప్రోమో విషయానికి వస్తే అమ్ములు సరియు కాళ్ళ మీద పడపోతూ ఉంటుంది. చూద్దాం ఇంకా రేపటి ఎపిసోడ్ లో ఇంకేం జరుగుతుందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.